హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజిల్ మస్తి అండ్ దిస్ ఇస్ కార్తిక్. సో నేను వర్జీనియాలో ఉన్నాను. వర్జీనియా ఈజ్ ఫర్ లవర్స్ అని ఎప్పుడు చెప్తూ ఉంటా కదా. సో ఈ వర్జీనియా ఈజ్ ఫర్ లవర్స్ ప్లేస్లో ఈరోజు మనం చేయబోతున్నాం షాపింగ్ అనమాట. సో వీఆర్ గోయింగ్ టు ఏ ఫ్యాక్టరీ అవుట్లెట్. సో ఇక్కడ ఎలా ఉంటుంది ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఏ బ్రాండ్స్ ఉంటాయి మనకి, అండ్ ఆల్సో దిస్ ఇస్ ద టైమ్ ఫర్ సేల్స్ అనమాట. చాలా సేల్స్ ఉంటాయి, క్లియరెన్స్లు ఉంటాయి. సో అవన్నీ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు చూపించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో లెట్స్ గో టు లీస్బర్గ్ ఫ్యాక్టరీ అవుట్లెట్. సో మనమైతే ఇప్పుడు వచ్చేసాము ఇక్కడికి, లీస్బర్గ్ ఫ్యాక్టరీ అవుట్లెట్. దీన్ని లీస్బర్గ్ ప్రీమియం అవుట్లెట్ అని కూడా అంటారు. సో ఈరోజు ఇప్పుడు నేను ఇది వ్లాగ్ చేస్తున్నప్పుడు అయితే ఈరోజు ఇది బ్లాక్ ఫ్రైడే. సో యాక్చువల్ అందుకనే మీరు చూస్తే వెనక కూడా చాలామంది జనం ఉంటారు, పెద్ద లైన్ క్యూ ఉంటుంది. బికాజ్ బ్లాక్ ఫ్రైడే సేల్ చాలా చాలా బాగుంటుంది, చాలా తక్కువలో వస్తాయి అన్నమాట సేల్స్లో ఇక్కడ. బ్లాక్ ఫ్రైడే, థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్ టైమ్స్లో, అండ్ ఎస్పెషలీ ఈ థ్యాంక్స్ గివింగ్ బ్లాక్ ఫ్రైడే టైంలోనే చాలా చాలా మంచి సేల్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకనే చాలా క్యూ అండ్ లైన్స్ కూడా చూస్తూ ఉంటారు మీరు. ఇక్కడ రైట్ సైడ్ చూసారా, పెద్ద క్యూ ఉంది. ఈ రైట్ సైడ్ స్టోర్కి సంబంధించి అనమాట అది. అండ్ ఇక్కడ లెఫ్ట్లో గ్యాప్ ఉంది, గ్యాప్ స్టోర్ ఉంది. సో ఈ స్టోర్లో బయట వరకు పెద్దగా క్యూ లేదని చెప్పి ఎవరు లేరు అసలుకి క్యూ బయటికి, అందుకని దీంట్లోకి వెళ్తున్నా అనమాట. అండ్ లోపల కూడా చూసుకున్నట్టయితే అంత పెద్దగా కిక్కిరిసిపోయే జనం అయితే ఏమి కనిపించలేదు, బట్ డీసెంట్గా అయితే ఉన్నారు, డీసెంట్ అమౌంట్ ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ అంతా లేడీస్ సెక్షన్, ఇది విమెన్స్ది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మెన్స్ సెక్షన్. ఈ మెన్స్ సెక్షన్లోకి నేను వెళ్ళి అండ్ ఇక్కడ నాకు కావాల్సింది నేను అనుకున్న మోడల్స్ ఏదైనా ఉన్నాయేమో అని చూస్తూ ఉన్నాను. చూస్తే అండ్ ఇక్కడ నాకు ప్రస్తుతానికైతే నేను ఏదైతే అనుకుంటున్నానో అటువంటి మోడల్స్ అయితే పెద్దగా కనిపించినట్టు లేవు. అందుకని నేను కొంచెం స్టోర్ మీకు చూపిద్దామని దీంట్లో చూపించున్నాను అనమాట కొన్ని. అండ్ తర్వాతకు వచ్చేసి బయటకు వచ్చాము. బయట వచ్చేసి ఇలా ఉందన్నమాట పరిస్థితి. అండ్ ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ మీకు ఒక ప్లే ఏరియా లాగా ఉంది, చూసారా? చూడండి, లైక్ నేను చూపిస్తాను. ఇది ప్లే ఏరియా అనమాట. ఇక్కడ పిల్లలు ఆడుకోవచ్చు. పేరెంట్స్ అయితే ఎవరైనా షాపింగ్ చేస్తూ ఉంటే, కొంచెం పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు, ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఆల్సో ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ లాగా కూడా ఉంది. అండ్ కొంతమంది షాపింగ్ చేసిన వాళ్ళతో ఎవరైనా వస్తే వాళ్ళకి బోర్ కొడితే వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు అనమాట. చూసారు కదా ఎంత రష్ ఉందో, ఎంతమంది జనం ఉన్నారో ఇక్కడ. బికాజ్ లైక్ ఇక్కడ చూస్తే ఈరోజు బ్లాక్ ఫ్రైడే, ఈ వీడియో నేను చేస్తున్నప్పుడు నేను చెప్పినట్టుగా. సో చాలా రష్ ఉన్నారన్నమాట, చాలామంది జనం ఉన్నారు. లైక్ అంటే మేము షాపింగ్ చేద్దాం అనుకొని కూడా వాంబో ఇంతమంది జనాల్లో అట్లా వెళ్ళి, అండ్ ఆల్సో అంత క్యూ. ఎస్ వీ నో ఇంత ఉంటుంది అని తెలుసు, బట్ యూజువల్గా నార్మల్ టైమ్స్ అనుకోండి, సో అది కోవిడ్ కాదు కాబట్టి పర్లేదు అనుకున్నాం. బట్ ఇంతమంది రష్ ఉండరేమో ఈ కోవిడ్ టైంలో అనుకుంటే, బట్ నో, ఫుల్ రష్ ఉన్నారు, చాలామంది జనం ఉన్నారనమాట ఇక్కడ. సో పెద్ద పెద్ద లైన్స్ ఇంతకుముందు ఎలా ఉన్నాయో, బిఫోర్ కోవిడ్ ఎలా ఉందో అలానే ఉండి చాలా ఉంది. సో అయితే మేము పెద్దగా రిస్క్ చేయదలుచుకోలేదన్నమాట. బట్
మీకు ఇవన్నీ చూపిద్దామనే ఉద్దేశంతో అయితే ఒక్కసారి అట్లా మొత్తం కవర్ చేద్దామని మొత్తం కవర్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఫుడ్ హాల్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అంటే ఫుడ్ కోర్ట్ లాగా ఇది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా చిన్న చిన్న స్టోర్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ కూడా కావాలంటే ఎవరైనా కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడే మనకి రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి ఫర్ మెన్ అండ్ విమెన్. అండ్ కొంచెం ముందుకెళ్తే మనకి ఇప్పుడు ఇక్కడ అండ్ ఇక్కడ ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట. సో ఈ ఫుడ్ కోర్ట్లో ఇక్కడ మనకి కొన్ని స్టోర్స్ ఉన్నాయి, దాంట్లో కొనుక్కొని మనం తినచ్చు ఇదంతా. అండ్ ఇక్కడ మనకి చూస్తే ఇది టెంపరీ క్లోజ్డ్ అనమాట ఈ సిట్టింగ్ ఏరియా అంతా, ఎందుకంటే కోవిడ్ వల్ల అంత ఆక్యుపెన్సీ ఇవ్వనట్టున్నారు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనము కూర్చొని తినచ్చు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిరో నీ ప్లానింగ్. కార్తీక్ అనుకున్నదొక్కటి బోల్తా 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 కొట్టిందండి. యా ఏదో అనుకొని వచ్చాము, బట్ ఏదో జరిగింది, బట్ ఇట్ హ్యాపెన్స్. పెద్దగా ఏం ఫీల్ అవ్వట్లేదు. సో ఇలా మేమైతే ఎగ్జిట్ అవుతూ బయటికి వెళ్తూ 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 ఉన్నామన్నమాట. మైకెల్ కోర్స్ ఇది. సో యా సో అండ్ ఆల్సో ఇక్కడ ఇదంతా పార్కింగ్ ఏరియా కూడా కొంచెం పార్కింగ్ లాట్ ఇదంతా చూపిద్దామని ప్రయత్నించాను. చూసారా ఎంత ఫుల్ ఉందో, ఫిల్ అయిపోయి పార్కింగ్ లాట్ అంతా ఫుల్ అయిందనమాట. సో అంతమంది జనం వచ్చారు చూడండి, కోవిడ్ టైంలో కూడా. అంతేగా మరి నేను వచ్చానుగా, అలానే అందరు అనుకొని వచ్చుంటారు. యా సో ఇది పరిస్థితి అయితే, ఇంత ఫుల్ అయిపోయింది పార్కింగ్ లాట్ కూడా. చూసారు కదా, అసలుకి మేమైతే షాపింగ్ చేద్దాం అనుకొని వచ్చి వద్దులే బాబా అని దండం పెట్టేసాం. బికాజ్ చాలామంది జనం ఉన్నారు. సో ఇంతమంది జనంలో షాపింగ్ చేయడం అంత సేఫ్ కాదు అనిపించింది. సో మేమైతే మళ్ళీ వితౌట్ ఏమి షాపింగ్ చేయకుండా డీల్స్ లేదు, గీల్స్ లేదు, క్లియరెన్స్ లేదు, ఏం అవసరం లేదు అన్నట్టుగా అయితే మేము బ్యాక్ మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది పరిస్థితి ఇలా ఉంది. సో జస్ట్ నా ఇంటెన్షన్ ఏంటంటే జస్ట్ చూపిద్దాం అసలుకి ఎలా ఉంటుంది పరిస్థితి ఇక్కడ. వీళ్ళు ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్ అనేది ఉంటుంది కదా, సో ఈ అవుట్లెట్లో ఎలా ఉంటుంది పరిస్థితి అని ఒక జస్ట్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిల్ మస్తీ, మీ కార్తీక్ మీకు చెప్తున్నాడు బాయ్. Please subscribe to Visil Masti.